కొత్త ల్యాండ్సెట్ పత్రిక నివేదిక నిజంగా కలవరపెట్టే నిజాన్ని వెల్లడించింది. 2023లో భారతదేశంలో 13.8 కోట్ల మందికి క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి ఉన్నట్టు వాళ్ళకు కూడా తెలియదు. దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. ఈ మూత్రపిండాల వ్యాధి చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. వాపు, అలసట, మూత్రంలో మార్పులు వంటి లక్షణాలు కనిపించే సమయానికి కిడ్నీకి ఇప్పటికే ఎక్కువ నష్టం జరిగిపోయి ఉంటుంది. షుగర్ వ్యాధి, అధిక రక్తపోటు, తరచుగా నొప్పిని తగ్గించే మాత్రలు వాడటం ఇవే ప్రధాన కారణాలు. దీన్ని ముందే గుర్తించడానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చాలా ముఖ్యం. సీరం క్రియాటినిన్ టెస్టు, యూరిన్ ప్రోటీన్ టెస్టు, ఇలా 2 సింపుల్ టెస్టులు చాలు. కిడ్నీల్ని రక్షించుకోవడానికి ఎక్కువగా నీరు తాగటం, ఉప్పు తక్కువగా తినటం, షుగరు బీపీ కంట్రోల్లో ఉంచడం, అవసరం లేని పెయిన్ కిల్లర్స్ని తప్పించడం, ఇవి చాలా ఉపయోగపడతాయి. మన కిడ్నీలు రోజుకి 150 లీటర్ల రక్తాన్ని నిశ్శబ్దంగా ఫిల్టర్ చేస్తాయి. దాన్ని మనం గుర్తించం. అందుకే వాటిని కాపాడుకోవటం చాలా అవసరం. సంవత్సరానికి ఒకసారి చేసే సింపుల్ టెస్ట్ చాలు. డయాలసిస్ లాంటి పెద్ద సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. నివారణ సులభం, కానీ ఒకసారి వ్యాధి వచ్చాక చికిత్స చాలా కష్టం.